ఆదికాండం 6వ అధ్యాయం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిద్దరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతోనూ ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయాలలో నరులు మాత్రమై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నెఫ్రీలును వారి భూమి మీద నుండిరి, తర్వాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలా అనగా, నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. నోవాహు వంశశాలి ఇదే. నోవాహు నీతిపరుడు, తన తరముల్లో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతను 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారములతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గంను చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరాలు మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో, వారిని భూమి మీద కూడా నాశనము చేయుదును. చిక్కిసార కప్పు మాన్పు నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటకు బయటకు దానికి కీలు పుయ్యవలెను. నీవు దానిని చెయ్యవలసిన విధమిది. ఆ ఓడను 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గల ఆ ఓడ కిటికీకి చేసి పైనుండి 3 కిందకి దానిని ముంగి ఉంచవలను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దానిని చెయ్యవలెను. ఇదిగో, నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము కింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహములు రప్పించియున్న లోకమందున్న సమస్తము అయితే నా నిబంధన స్థిరపరచుదును. నీవు నాతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్లు ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలోవి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడదియు నుండవలను. నీవు వాటిని బతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారం పక్షులలోను, వాటి జాతుల ప్రకారం జంతువులలోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటిల్లోను ప్రతి జాతిలోను 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చెను. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ యొద్దకు ఉంచుకొనుము. అవి నీకును వాటికి నీ ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లా చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేసెను.